జై తెలంగాణ. ప్రస్తుతం మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నాము. అందాల పోటీలు అనేటటువంటి ఒక సబ్జెక్టు మీద మేధావులంతా కూడా ఇప్పుడు దాకా మాట్లాడారు. వారి వారి అభిప్రాయాలని అందరికీ తెలియజేశారు. వాస్తవం చెప్పాలంటే కళలు 64. ఈ 64 కళల్లో ఈ కళ ఎక్కడుందో తెలియదు. 64 కళలలో ఈ కళ ఎక్కడుందో కూడా తెలియదు. అందాల పోటీ ఇది ఎక్కడి నుంచో వచ్చింది? పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. ఒక అద్భుతం ఏంటంటే మనకి 24 ఫ్రేమ్స్ ఉన్నాయి. సినీ ఫీల్డ్లో 24 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 27 ఫ్రేమ్స్ అయింది. టిల్ టుడే ఈ రోజు వరకు కూడా భారతదేశ సంస్కృతిలో తెలుగు ఆడపడుచులు, తెలుగు పాపలు, తెలుగు పిల్లలు ఎవరు హీరోయిన్స్ కాదు. అంటే అర్థం ఏంటండి? ఎవరు కూడా ఓపెన్ చేసి బహిరంగంగా పోవటం లేదు. అందుకే ఈ తెలుగు పరిశ్రమల్లో కేరళ నుంచి, కర్ణాటక నుంచి, ఇంక వేరే స్టేట్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ మనకి సినిమాలు చూపిస్తున్నారు. మరి ఇక్కడ తెలుగు సినిమాలకి పనికి వచ్చేటటువంటి ఆడపిల్లలే మన దగ్గర లేకపోతే మనకి ఎందుకండి అందాల పోటీలు? అంటే మన సొమ్ముని, మన తెలంగాణ సొమ్ముని, మన తెలుగు ప్రజల సొమ్ముని వేరే వాళ్ళకి దారాదత్తం చేయడానిక, లేదా వాళ్ళు ర్యాంపు వాక్కులు, క్యాట్ వాక్కులు ఇలాంటివి చేపించే వాళ్ళ చేత వాళ్ళకిచ్చి పంపించడానిక? ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. మానవత్వంతో ఆలోచించండి. ఏమి ఇంతకుముందు మనకి క్రీడాకారులు లేరా? మన క్రీడలకి మన తెలుగు అమ్మాయిలే ఉన్నారు కదా. మన గవర్నమెంట్లు ఎవరికి ఇచ్చినాయండి కోట్ల రూపాయలు? ఎవరికి ఇచ్చినాయండి BMW కార్లు? ఎవరికి ఇచ్చినాయండి విల్లాలు? ఎవరికోనా? మనకి ఇవ్వరు. అంటే మన భారతదేశంలో ఒక తెలుగుకి, ఒక తెలుగు సంస్కృతికి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పేరు ఉంది. ఏంటది? మన సంస్కృతిలో ఉన్నటువంటి, మన లిపిలో ఉన్నటువంటి అద్భుతం ఏమిటి అంటే, ఇక ఏ లిపిలో కూడా మన భాషలో ఉన్నటువంటి స్వీట్నెస్ ఉండదు. మన భాషలో ఉన్నటువంటి స్వీట్నెస్ ఉండదు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. అంటే మనకు ఉన్నటువంటి భాషలో అచ్చులు హల్లుతో తీసుకుంటే ఎక్కడ ఏ పదం లాస్ట్కి వచ్చినా సరే ఆ లాస్ట్లో ఎండ్ అయ్యేటటువంటి వాక్యాన్ని మీరు చూస్తే మన గొప్పతనం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మనకి అందాల పోటీలు మన తెలుగు పిల్లలక అంటే మన తెలుగు పిల్లల్నే ర్యాప్ వార్పు చేపిస్తారా? మన తెలుగు పిల్లల్ని కొరియన్ డ్రెస్ వేసి అందరికీ అర్ధనగ్నంగా చూపించడానిక? ఓకే, చూపించిన తర్వాత అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? యాడ్స్కి ఉపయోగపడుతుంది. అందాల పోటీలు వల్ల ఉపయోగం ఏంటి? యాడ్స్. కేవలం యాడ్స్ చేయడానికి మాత్రమే, యాడ్స్ వాళ్ళు మాత్రమే మన దగ్గరకు వస్తారు. ఇంకెవరు రారు. ఎండల పట్టికి దేనికి ఉపయోగపడవు. ఇంకో దానికి ఉపయోగపడుతుంది, మాఫియాకి ఉపయోగపడుతుంది. మాఫియాకి గతంలో మీరు చూశారు, ఎంతోమంది అందగత్తెల్ని మర్డర్ చేశారు, ఎంతోమంది అందగత్తెల్ని పాడు చేశారు, ఎంతోమంది అందగత్తెల్ని మానభంగం చేశారు, ఎంతోమంది ఈ వరల్డ్ బ్యూటీస్తో బిజినెస్ చేశారు. మనకెందుకండి? ఒక్కసారి కళ్ళు తెరవండి. తెలంగాణ కోటి రతనాల వీణ. అసలు కళ కోసం కాదు, కడుపు కోసం అనే రోజులు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మనకున్నటువంటి 64 కళలని ప్రోత్సహిస్తే కళాకారుడి కడుపు నిండుద్ది. అలా కాకుండా ఇంకో కొత్త కళను తీసుకొచ్చి దానికోసం 50 కోట్లు ఖర్చు పెడతాము అంటే ఇది 65వ కళ అందాల పోటీ. పోనీ చేద్దాం. మేమందరం రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మేము కూడా ఆమోదిస్తున్నాం, మేము చేస్తాం. దీన్ని చట్టబద్ధం చేయండి. 64 కళలు ఉన్నాయని
సనాతన నాగరికత నుంచి వస్తుంది. ఈ 65వ కళయ్య అందాల పోటీ దీనికి మీ పిల్లలను పంపించండి అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి చట్టబద్ధం చేయండి. మీ ప్రభుత్వం ఉన్నదో నేను చూస్తాను. వాస్తవం కాదా? అంతే. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, పెద్దలందరూ కూడా మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. ఒక్కటి మాత్రం వినండి, తెలుగు వాళ్లతో పెట్టుకున్న ఎవడు కూడా బాగుపడలేదు. భారతదేశం మీద దృష్టి పడ్డ ఎవడు కూడా బాగుపడలేదు. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడండి. ధన్యవాదాలు.